నీరు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నిజమే, హైదరాబాద్ మహానగరంలో గట్టిగా వర్షం పడితే ఆ నీటికి ఎక్కడికెళ్లాలో తెలీదు. అందుకే రోడ్ల మీద ప్రవాహంలా పరుగులు తీస్తుంటుంది. నాడు కొండల్ని తవ్వి నాలాలను పూడ్చి చెరువులను కబ్జా పెట్టిన ఫలితం నేడు నగర ప్రజలు అనుభవిస్తున్నారు. శుక్రవారం నాడు కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు గజగజగా వణికిపోయారు. భయంకరమైన ట్రాఫిక్కుల్లో చిక్కుకొని వాహనాల్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళతామా లేదా అనే భయాందోళనలో పడిపోయారు. నిజానికి పేరుకే భాగ్యనగరం, కానీ వర్షం వస్తే అభాగ్యనగరంగా మారిపోతుందంటారు. ఈ నేపథ్యంలో ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. గట్టిగా వర్షం పడితే మొత్తం నగరమంతా నీట మునిగితే ఎలా అని ప్రజలందరూ తలలు పట్టుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ నగరం 3 కుంటలు 6 చెరువుల్లా విరాజిల్లేది. ఎక్కడ వర్షం నీరు అక్కడికి చేరి ప్రజలకు పుష్కలంగా భూగర్భ జలాలు అందేవి. 74 ఏళ్లలో జంట నగరాలను ఆక్రమించుకుంటూ పోయారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవడికి వాడు అందిన కాడికి దోచుకోవడమే గాని నగరాన్ని వరదల బారి నుంచి కాపాడే ప్రయత్నమే చేయలేదు. కానీ ఒక్క సీఎం మాత్రమే చేశారు. అతనే రేవంత్ రెడ్డి. జంట నగరాల్లో వరదల నుంచి కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. రంగనాథ్ అనే కమిషనర్ కూడా నియమించారు. ఈ ఏడాదిన్నరలో హైడ్రా అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది. బతుకమ్మ కుంటలో బాగంబర్పేట డివిజన్ లో హైడ్రా వాళ్ళు రావడం, అక్కడ 5 ఏకర్స్ ల్యాండ్ మొత్తం కబ్జా చేయంగా మిగిలిన 3.5 ఏకర్స్ ఉంది. దాన్ని ఇప్పుడు లేక్ గడ్డి బతుకమ్మ కుంటను ఒక సుందరీకరణ చేస్తున్నారు. హైడ్రా వాళ్ళకు కూడా నేను చాలా మంచి, మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచిగా అవడం ఉంది. అదే విధంగా అక్కడ ఎక్కడైతే గార్బేజ్ వెహికల్స్ మీరు కూడా వచ్చారు మేడం, అది కూడా క్లియర్ అయింది. నాకైతే బాగంబర్పేటలో మంచి హైడ్రా చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. అయితే వారికి 1,00,000 ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు, రాజకీయ ఒత్తిడులు, దౌర్జన్యాలు, దాదాగిరీలు, ప్రజల కష్టాలు, వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగడం వారికి కత్తి మీద సాములాగే మారింది. అయినా సరే పలు చోట్ల ఆక్రమణలకు గురైన చెరువులను సంస్కరిస్తున్నారు. ఆ పనులు కావడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ముంపునకు గురైన నగరంలో చాలా మంది ప్రజలు హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అవసరమని గుర్తిస్తున్నారు. వాళ్ళు చేసే మంచిని అభినందిస్తున్నారు. We had this problem of water getting stagnated in our colony for years, and we were trying to find a solution. And yesterday night's rain created havoc. Half our colony was submerged almost. I mean, we couldn't move out from our homes. And at this time, I must say it's a divine intervention. The way the Hydra team has come. Exactly. They came in the night. But they said, okay, let's do it in the morning. And in the morning, all vehicles, the complete team of Hydra was here. And they went into every nook and corner where this water was lying. And with their beautiful trained staff, they were successfully able to remove everything from the colony. And the perennial problems which we had of hindrances of this water getting out from colony, which no one could sort out, it is Hydra which has sorted it out today. And thanks. Clap. ఇదిలా ఉంటే వర్షం నీరు రోడ్ల మీదకి వచ్చినా పర్వాలేదు, అలాగే ఇళ్ల వరకు వచ్చినా గానీ బాధ లేదు. అంతేగాని మురుగునీటితో కలిసి అలా ప్రవహిస్తుంటే ప్రజలు బొంబేలెత్తిపోతున్నారు. దీనివల్ల రోగాలకు దారి తీస్తాయని, అంటువ్యాధులు ప్రబలిపోతాయని గగ్గోలు పెడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ తీరు అలాగే ఉంది. ఇటు ఏడాదిన్నర చేసిన కాంగ్రెస్ పాలనలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని జనం అంటున్నారు. ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ మేరకు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎవరికి వాళ్ళు ఇళ్లకు చేరుకున్న తర్వాత బయటకు రావద్దని అధికారులు తెలిపారు. ఇకపోతే ఐటీ ఏరియా, కొండాపూర్, ఐక్య, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ లో భారీగా ట్రాఫిక్ కి ఇబ్బంది ఏర్పడింది. ఈ మేరకు రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కార్లు సగం మునిగిపోయి తేలిపోవడంతో అందులో వాహనదారులు బయటకు రాలేక, అందులో ఉండలేక పలు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో డీజిల్, పెట్రోల్ అయిపోయి నగరవాసులు ఆ వర్షంలో పడరాని పాట్లు పడ్డారు. ఇకపోతే భారీ వర్షాలకు సికింద్రాబాద్ లోని పైగా కాలనీ నీట మునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. స్థానికంగా పరిశ్రమల్లో చేసే చిరు ఉద్యోగులు, ఇంకా రోడ్ల పక్కన షోరూమ్స్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. అలా పలువురు
అందరినీ బోట్ల సాయంతో హైడ్రా అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్డిఎంఏ, వాటర్ వర్క్ సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నీట మునిగిన ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. అన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఏ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి, ఎక్కడ నీటిని నిల్వ చేయాలి, నాలాల పరిస్థితి ఏమిటి, ఇలా అన్నిటినీ ప్రాక్టికల్ గా పరిశీలిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహించే ప్రవాహంలో జోరు వానలో లైఫ్ బోట్ల మీద ప్రయాణం చేస్తున్నారు. One second, and why? Yes, she's from Patty family. Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. This is, see, right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. I'm sorry. Because of you people. No, sir, the inundation is because of that. Once it is divided. ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడానికి ప్రధాన కారణమైన అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఇల్లు, కంపెనీలు కట్టుకోవడానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు, ప్లాన్లు గీసిన ఇంజనీర్లు, పవర్ కనెక్షన్లు ఇచ్చిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, వాటర్ కనెక్షన్ ఇచ్చిన కార్పొరేషన్ అధికారులు, ఈ కబ్జాలపై గుడ్డిగా రోడ్లు వేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, డ్రైనేజీలు తవ్విన వారు, ఇక్కడ స్థలాలు అమ్మిన వారు, వారు ఎవరి వద్ద కొన్నారు, వారు ఉన్నారా పోయారా, ఇంతకాలం వీరి దగ్గర ఓట్లు అడిగి పదవుల్లో కూర్చున్న కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దీనికి బాధ్యులే. ఈ పాపంలో అందరికీ బాధ్యతలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ముందుగా వీరందరినీ సస్పెండ్ చేసి పారేస్తే కొత్తగా వచ్చిన వాడు పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టాలి. లోపాలన్నీ బ్యూరోక్రసీలో, పొలిటికల్ లీడర్ల దగ్గర ఉన్నాయని బహిరంగంగానే కమెంట్లు వినిపిస్తున్నాయి. మరియు మైనంపల్లి హనుమంతన్న నా నీకు దండం పెడతా, నీ కాల్ముక్తా. మైనంపల్లి హనుమంతన్న సార్, రంగనాథ్ సార్ మీకు కాల్ముక్తా, ఆదిత్య సార్ మీకు కాల్ముక్తా, సార్ జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ మీకు కాల్ముక్తా, మళ్ళీ కొత్త వచ్చిన జిహెచ్ఎంసీ सर्कल डिप्टी कमिश्नर जकिया सुल्ताना, अम्मा आपका पाँव पड़ता हूँ, हमारे लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ, हमारे कॉलोनी के लोगों को बचाओ प्लीज़. ఇప్పటికైనా జంట నగరాల్లో వరద నివారణకు సరైన ప్రణాళికలు వేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాగే జరిగితే ఫోర్త్ సిటీ కాదు కదా, ఉన్న సిటీ కూడా డెవలప్ అవ్వదు. కొత్తగా వచ్చే కార్పొరేట్ కంపెనీలు కూడా రావని అంటున్నారు. దావోస్ పెద్ద పబ్లిసిటీ స్టంట్లా మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. హైడ్రాను మరింత బలోపేతం చేయాలని, అక్కడ ప్రజలను పునరావాసం చూపించి అప్పుడు వారిని ఖాళీ చేయించాలని అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో, లేక కేసీఆర్ లాగా తలో 10,000 చేతిలో పెట్టి ఊరుకుంటుందో వేచి చూడాల్సింది. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.